ఛాయా సోమేశ్వర ఆలయం. హాయ్ హలో నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం 11వ 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం తన అద్భుతమైన శిల్పకళకు, రహస్యమైన నీడకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వర అనే పేరు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆలయంలోని ఒక స్తంభం నీడ సూర్యుడు ఏ దిశలో ఉన్నా రోజంతా శివలింగం పైనే పడుతూ ఉండడం ఈ ఆలయం విశేషం. ఈ అద్భుతం ఇప్పటికీ భక్తులు, చరిత్ర పరిశోధకులు ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఒక త్రికూటాలయం, అంటే ఒకే మండపంలో 3 గర్భగృహాలు ఉంటాయి. ఇక్కడ శివుడు, విష్ణువు, బ్రహ్మదేవునికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. అక్కడ పగటిపూట రాత్రిపూట అని లేకుండా ఎప్పుడూ కూడా ఆ స్తంభం నీడ గుడిలోని శివుడి దగ్గర పడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. ఇదిగోండి, ఆ మనిషి పక్కన చూడండి, ఆ పక్కన గోడ మీద అలా నీడలా కనిపిస్తుంది, చూసారా? స్తంభంలాగా. అసలు అక్కడ ఏ స్తంభం ఉండదు, కానీ నీడ చూడండి ఎలా కనిపిస్తుందో. అదే అక్కడ అద్భుతం. ఈ ఆలయంలోని ప్రతి స్తంభం, ప్రతి శిల్పం రామాయణం, మహాభారతంలోని ఘట్టాలను ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. హైదరాబాద్కి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర, భక్తి, శిల్పకళలకు ఒకే చోట చూడాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా మంచిది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఒకే శివలింగానికి 3 రూపాల్లో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రం ఈ ఛాయా సోమేశ్వర ఆలయం. ఇక్కడ సూర్యకిరణాలు, నీడ, శివుడి మహిమ కలిసి ఒక దివ్య అనుభూతిని కలిగిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించి శివుని ఆశీస్సులు పొందండి. ఇక్కడ కోనేరు, అక్కడ వాతావరణం ఎంత హాయిగా ఉందో తెలుసా అండి. అంతేకాదు, ఇక్కడ చాలామంది పిల్లల్ని ఇందాక చూశారు కదా, ఫోటోషూట్, వీడియో షూట్ కూడా చేస్తున్నారు. పెయిడ్ అనమాట. అక్కడ వాళ్ళదే కెమెరా అంతా ఉంది, అలా వీడియోలు కూడా షూట్ చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే 500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. మన ఓన్ కెమెరాస్ గుళ్ళో అలౌ చేయాలంటే కూడా అలా ఛార్జెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి కావాలనుకుంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ శివుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకేనండి. ఓం నమః శివాయ. ఓకే, బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.